కన్నడ నటుడు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 ఇప్పుడు సరికొత్త రికార్డు సృష్టించింది. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 2న దసరా కానుకగా విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించారు. 2022లో విడుదలైన కాంతారా సినిమాకు ప్రీక్వెల్ ఇది. మొదటి రోజు నుంచి మంచి వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం ఇప్పుడు 500 కోట్ల క్లబ్లో చేరింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సాధించిన వసూళ్లను తెలుపుతూ నిర్మాణ సంస్థ తాజాగా ఓ పోస్టర్ విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 509 కోట్లు సాధించినట్లు తెలిపింది. ఇదిలా ఉంటే పాజిటివ్ మౌత్ టాక్తో దూసుకుపోతున్న కాంతారా ఇప్పటికే పలు రికార్డ్స్ తిరగరాసింది. ఇప్పుడు 2025లో అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో సినిమాగా నిలిచింది. త్వరలోనే ఈ మూవీ మొదటి స్థానంలోకి వెళ్లే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సంవత్సరంలోనే విడుదలైన రష్మిక మందన్న చావా సినిమా 600 కోట్లతో అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి సినిమాగా టాప్ స్థానంలో ఉంది. కాంతారా 1 థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డులతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కేవలం 9 రోజుల్లోనే ఈ సినిమా 500 కోట్ల క్లబ్లో చేరింది. త్వరలోనే ఈ మూవీ మరిన్ని రికార్డ్స్ బీట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో విడుదలైన కాంతారా చిత్రం 550 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. కాంతారా సినిమా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ వంటి పాన్ ఇండియా భాషలలో విడుదలైంది. ఈ సినిమాతో అటు రుక్మిణి వసంత్ పేరు కూడా మారిపోయింది.